అందరికీ వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. సామెతలు మొదటి అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. కీడు చేయుటికై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటికై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునికే పొంచి ఉందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, స్వనాశనాన్ని తెచ్చుకునేటువంటి వారు, చెడ్డదాన్ని ఆశించి మంచి జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వాళ్ళు ఈ భాగంలో మనకి కనబడతా ఉన్నారు. వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, చెడు మార్గాలు, పాపుల మార్గాలను అనుసరించటం అనేటువంటిది జరుగుతుంది. రెండవది, కీడు చేయుటకు పరిగెత్తేటువంటి వారి పాదాలు వారు వెంబడించేటువంటి వాళ్ళుగా ఉంటారు. మూడవది, నరహత్య చేయుటకు త్వరపడేటువంటి వాడు, ఇతరులను మానసికంగా కానీ హాని చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. వీరినే నాశనం చేసుకుంటారు. వీరి జీవితం తప్పనిసరిగా శోధనలో, ఇబ్బందులో పడుతుందని మనకి భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆహాబు, యెజెబెలు అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. నాబోతు అనేటువంటి ఒక నీతిమంతుని విషయంలో దురాలోచనలు చేస్తారు, కీడు చేస్తారు, హాని చేస్తారు. దేవుని యొక్క తీర్పును బట్టి త్వరితంగా వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళ దేహాలు, వాళ్ళ రక్తం కుక్కలు నాకటం అనేటువంటి జరిగింది. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించాను అని అనుకున్నాడు. అంతిమంగా వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఈ విధంగా కనుక మీరు చూసినప్పుడు, చెడు మార్గాలు, కీడు చేసేటువంటి మార్గాలు కొద్ది కాలం మంచిగా ఉండొచ్చేమో కానీ ముగింపు, ఫలితం అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు. మనుషులు ఏ విత్తుతారో దాన్నే కోస్తారు. కనుక క్రీస్తునందు ప్రియమైన యవన సహోదరి సహోదరులారా, మీ సహవాసం, మీ ప్రయాణం, మీ అడుగులు ఎక్కడుంటా ఉన్నాయి, ఎటువైపు ఉంటా ఉన్నాయి అనేటువంటిది పరిశీలించుకోవాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రభు మార్గంలో నడిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.